కొంతమంది పొద్దుట లేస్తారు, ఉద్యోగానికి వెళ్తారు, సాయంత్రం వరకు ఉద్యోగం చేస్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు, స్నానం చేస్తారు, భోజనం చేస్తారు, కాసేపు టీవీ చూస్తారు, పడుకుంటారు, పొద్దున్న లేస్తారు, రెడీ అవుతారు, ఉద్యోగానికి వెళ్తారు, తిరిగి ఇంటికి వస్తారు, సాయంత్రం స్నానం చేస్తారు, భోజనం చేస్తారు, పిల్లలతో కాసేపు ఆడతారు, మాట్లాడతారు, టీవీ చూస్తారు, పడుకుంటారు, పొద్దున్న లేస్తారు. వాళ్ళకి అనిపిస్తుంది, బ్రతుకు మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఏం లైఫ్ అయిపోయింది? ఇప్పుడు ఒక యంత్రంలాగా నా జీవితం తయారైంది. అలాగే కొంతమంది పాపం ఇల్లాలు, కొంతమంది భార్యలు అలాగే భావిస్తూ ఉంటారు, నా జీవితం ఒక యంత్రంలా తయారైంది. ప్రొద్దుటే లేవాలి, 5 గంటలకు 6 గంటలకు లేవాలి, అంట్లు తోముకోవాలి, ఇల్లు ఉడ్చుకోవాలి, టీ పెట్టుకోవాలి, పిల్లలకి టిఫిన్, భర్తకి టిఫిన్ రెడీ చేయాలి, వంట చేయాలి, వాళ్ళకేమో క్యారేజీలు పెట్టాలి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బట్టలన్నీ ఉతకాలి, అవన్నీ ఆరేయాలి, ఆ తర్వాత 2-3 సీరియల్ చూడాలి, ఆ తర్వాత మళ్ళీ భర్త వచ్చేస్తాడు, బిడ్డలు వచ్చేస్తారు, వాళ్ళకి ఏదైనా వండి పెట్టాలి, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి, మళ్ళీ వంట మొదలు పెట్టేసేయాలి, మళ్ళీ అందరికీ వంట మళ్ళీ వడ్డించాలి, ఇంకా అలసిపోయి పడుకోవాలి, మళ్ళీ పొద్దున లేవాలి, మళ్ళీ వంట చేయాలి, బట్టలు ఉతకాలి, వాటిని ఆరేయాలి. ఇదే పని రొటీన్గా చేస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది, ఏమిటి నా బ్రతుకు, ఇదే నా బ్రతుకు. ఎప్పుడు చూసినా ఇదే పని, ఎప్పుడు చూసినా ఇవే సీరియల్. కొత్త సీరియల్ ఉంటే ఎంత బాగుండేది, అవునా అండి? కొత్త సీరియల్ ఉంటే ఎంత బాగుండేది, కొత్త సినిమాలు వస్తే ఎంత బాగుండేది. ఉన్నారు మన మధ్య అలాంటి వాళ్ళు? ఒకసారి ఆలోచించండి. కాళ్ళు బాగుండి, చేతులు బాగుండి, ఉద్యోగం ఉండి, కుటుంబం ఉండి, కన్నబిడ్డలు ఉండి, ఇల్లు ఉండి, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక విధమైనటువంటి చిరాకు, విరక్తి, రొటీన్గా సాగుతున్న జీవితాన్ని బట్టి ఏం బతుకు, పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఈ వెట్టి చాకిరీ చేయటం, మళ్ళీ ఇంటికి మళ్ళీ బయటికి, ఏంటో జీవితం అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అలాగే మా సహోదరులు సేవకులు అయితే ప్రొద్దుట లేవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ధ్యానించాలి, బయటికి వెళ్ళాలి, గృహ దర్శనాలు చేయాలి, సువార్త ప్రకటించాలి, సాయంత్రం ఏదైనా మీటింగ్కి వెళ్ళాలి, మీటింగ్ చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలాగే అస్తమానం చేస్తూ ఏమిటో అస్తమానం. ఇదేనా జీవితం? ఇదేనా బ్రతుకు? ఇదేనా సేవ? ఒక విధమైనటువంటి ఫ్యాటిక్ అనగా ఒక విధమైనటువంటి అలుపు వచ్చేస్తూ ఉంటుంది, అలసిపోయే స్థితి. కొంతమంది కొంచెం ముందుకెళ్ళి విసుగు వచ్చేస్తూ ఉంటుంది. అదే ఉద్యోగం చేస్తూ 30 సంవత్సరాలుగా అదే ఉద్యోగం అండి, 30 సంవత్సరాలుగా అదే ఇల్లు అండి, 30 సంవత్సరాలుగా అదే బ్రతుకండి, ఏమిటో చిరాకు వచ్చేస్తుందండి అంటూ ఉంటారు. ఏంటి? ఉద్యోగం చేసుకుంటూ తిరుగుతూ కుటుంబం కలిగి పిల్లల్ని కని వాళ్ళని పెంచి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి మళ్ళా మనవరాళ్ళని ఎత్తుకున్నప్పటికీ కూడా ఏదో కోల్పోయినట్టుగా, ఏమిటో ఒక విధమైన చిరాకు, ఏమిటో ఈ రొటీన్ లైఫ్ అన్న భావన మనలో వచ్చేస్తుంది కదా. అయ్యా అమ్మా, ఈరోజు మన చేతులు కాళ్ళు కదులుతున్నాయంటే, ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నామంటే, కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నామంటే, వినండి, అది దేవుని యొక్క మహా 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 కృప. మర్చిపోకండి.